హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు చిరుధాన్యాలు చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో పండించినవి. మేమిద్దరము ఒకే స్కూల్లో టీచర్గా పనిచేసామండి. ఇవన్నీ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. ఇప్పుడు చిరుధాన్యాల గురించి చూపించబోతున్నాను. ఇవి పెసర్లండి. ఈ పెసర్లు అయితే మనం పెసరట్టుకు వాడచ్చు, మొలకలు కట్టుకొని తినచ్చు. ఇవి చాలా మంచి ఆరోగ్యానికి చల్లదనంగా ఉంటాయి. అదేవిధంగా మినపప్పు అండి. ఇవి మినపప్పు అండి. ఈ మినపప్పునైతే సునుండలకి వాడతారు. అదేవిధంగా దోశ, ఇడ్లీ, గారెలు ఏవైనా చేసుకొని తినచ్చు వీటిని అన్నింటిని. ఇవి శనగలండి. శనగలు అనేటివి మంచి ప్రోటీన్, హైజెనిక్ ప్రోటీన్ ఉండే ధాన్యం అండి. ఈ ధాన్యం కూడా మంచి ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ఇదైతే కందిపప్పు అండి. ఈ కందిపప్పు అయితే పప్పు చేసుకోవడానికి, అదేవిధంగా సాంబార్ చేసుకోవడానికి ఏదైనా కానీ ప్రోటీన్ ఉండే కందిపప్పు. ఇవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చెట్లటివేనండి. ఇవి చెట్లు కాసినట్టువే కాబట్టి వీటిని లెమన్ ఊరగాయ ఉంచుకోవడానికి, లెమన్ రైస్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటామండి. ఇవన్నీ కూడా చిరుధాన్యాలండి. ఇవి మీకు కూడా దొరికినట్లయితే మీ ఊరి దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, చుట్టూ ఎక్కడైనా దొరికినట్లే తీసుకొని తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.